ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కువ కష్టపడింది నేను, ముందు నేను తింటాను. స్వామి వారిని అంత బాగా అలంకరించింది నేను, కాబట్టి నేనే ముందు తినాలి. ముందు పిల్లకి పెట్టమని చెప్పిన వాళ్ళు ప్రసాదాన్ని అటు ఇటు తిప్పుతున్నారే. ఎవ్వరూ కాదు గాని తీసుకువెళ్ళి పూజకి రాని విష్కి ముందు తినిపించండి. ఆ పనన్నా చేయండి. సాయం చేయని నేనే తినకూడదన్నప్పుడు పూజకి రాని బావగారెందుకు తినాలి? ఎవరు తినిచేస్తారు గాని నాకు టెన్షన్ ఎక్కువ అవుతోంది. ఓ పని చేయండి, నాకు ఇచ్చేయండి. ఇప్పుడు నాకలేం. చివర్లో జుర్రుకునేటప్పుడు శుభ్రంగా గిన్నెని నాకిచ్చేయొచ్చు, కడగాల్సిన పని లేకుండా. ఏహే చిచ్చి, జోక్ చిట్టి. నేను తింటున్నాను. రెడీ 1 2 3. వద్దులే. ఏమైందక్క? పాపం గాయత్రి ఎంత ఆశగా చూస్తుందో చూడు చెల్లి. పెద్దవాళ్ళయ్యారు కానీ వీళ్ళకి బుద్ధి లేకుండా ప్రసాదం కోసం కొట్టుకుంటున్నారు అని అనుకుంటున్నావా పాపా? ముందు నువ్వే తిందువు గాని. ఆనమ్మా, నోరు తెరు నా బంగారు తల్లి. ఆను. ఏమైందమ్మా అలా వచ్చారు? ఏదో వచ్చిపోయిందండి. ఎలుకత్తయ్య, ఏదో ఎలుగుబంటి వచ్చినట్టు అంతలా అరవాలా? ప్రసాదం అంతా నేలపాలైపోయింది. ఏ ఒక్కరూ తినలేదు చూసారా? ఎలుకంటే విఘ్నేశ్వరుడు బంటు వాహనం కూడా ఎందుకు వచ్చి ఇలా చేసిందో. స్వామివారికి కోపం వచ్చినట్టుంది బాబాయ్. నా దగ్గర పెట్టిన నైవేద్యాన్ని 10 నిమిషాలు కూడా ఉంచకుండా కక్కుర్తిపడి ఎవరికి వాళ్ళు తినేద్దామని చూసినందుకు ఇలా చేశారనుకుంటా. ఎలుక రాకపోతే బావుండేది. గాయత్రి తినేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.